Good morning all of you. Today we are going to discuss about the sustainable development goals. This topic is very important for the UGC NET, APTS set and also for all competitive examinations, because from this topic there are one or two questions from the every competitive examination. So though the students those who are preparing the competitive examination, they must know about this టాపిక్. అంటే ఇది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక టాపిక్ అనమాట. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సిన టాపిక్. ఎందుకంటే ఇక్కడ మనకి గ్రూప్స్ కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, గురుకులాలు కానివ్వండి, ఇంకా ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఇంపార్టెంట్ టాపిక్గా మనకి ఉన్నాయి. సో మరి దీని గురించి మనం కంపల్సరీ డిస్కస్ చేయాలి, కంపల్సరీ మనం నేర్చుకోవాల్సినటువంటి కూడా టాపిక్. ఎందుకంటే ఈ టాపిక్ నుండి కంపల్సరీ మన క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. చూడండి ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే దాన్ని తెలుసుకునే ముందు ఫస్ట్ మనం డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. డెవలప్మెంట్ అంటే ఏంటంటే యాక్చువల్గా increase the economical condition of that country, social condition of that country, increase the manufacturing units, establishing the industries, factories and growing the lot of crops and agricultural development. This everything is called as the development. అంటే ఏ కంట్రీ అయినా సరే డెవలప్మెంట్ కోరుకుంటుంది. డెవలప్మెంట్ కోరుకోవడం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. మన కంట్రీలోనే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని ఉండాలి. మన కంట్రీలోనే ఈ అన్ని రకాలైన ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేయాలి. మన కంట్రీస్లోనే అగ్రికల్చరల్ క్రాప్స్ అనేవి ఎక్కువగా పండించాలి, వాటిని ఎక్స్పోర్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఎకనామికల్ స్టేటస్ని పెంచుకోవడం కోసం, సోషల్ స్టేటస్ని పెంచుకోవడం కోసం ఇక్కడ డెవలప్మెంట్కి సంబంధించిన స్ట్రాటజీస్ అన్నిటిని కూడా ఫాలో కావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత ముఖ్యంగా ప్రతి కంట్రీ కాన్సన్ట్రేషన్ చేసినటువంటి విషయం ఏంటంటే డెవలప్మెంట్. అంటే ఇప్పటి వరకు మనం నష్టపోయాము, ఇక జరిగింది ఏదో జరిగింది, ఇక నుంచి ఈ గొడవలన్నీ మానుకొని మనం ఆర్థికంగా ఎదగాలి. ఎప్పుడైతే ఆర్థికంగా ఎదుగుతామో సామాజికంగా కూడా ఎదుగుతాము. ఆ సామాజికంగా ఎదగడం అంటే ఏంటంటే మిగతా కంట్రీస్ కంటే కూడా మనము ఒక మెట్టు పైన ఉండాలటువంటి ఆలోచననే మనం డెవలప్మెంట్గా చూస్తాం. ఇప్పుడు అమెరికా చూడండి, అమెరికాని ఒక డెవలప్డ్ కంట్రీగా మనం అంటున్నాం. ఎందుకు డెవలప్డ్ కంట్రీగా అంటున్నామంటే అమెరికాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, అమెరికా అగ్రికల్చర్ ప్రొడక్షన్ కానివ్వండి, లేకపోతే అమెరికాలో పీపుల్స్ కన్జంప్షన్ అంటే వాళ్ళు కన్జంప్షన్ అంటే ఏదైనా ఎలక్ట్రిసిటీ కానివ్వండి, పెట్రోలియం కానివ్వండి, ఎనర్జీ కన్జంప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు హై లెవెల్లో కన్జంప్ చేస్తూ ఉంటారు. అంటే హై లెవెల్లో కన్జంప్షన్స్ లెవెల్స్ అమెరికాలో ఉన్నాయి అంటే అక్కడ పీపుల్ ఎకనామికల్ కండిషన్ అనేది హై లెవెల్లో ఉంది. అందుకని దాన్ని డెవలప్డ్ కంట్రీస్ అంటాం. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆర్థిక పరిస్థితులు అనేవి చాలా హై లెవెల్లో ఉన్నాయి. వాళ్ళు రిచ్ పీపుల్ అని అంటాం. ఎందుకంటే అక్కడ ఒకళ్ళు జీవించేటటువంటి ఆర్థిక అసిస్టెన్సీతో మనం ఇక్కడ కనీసం ఒక 10 కుటుంబాలు జీవించవచ్చు. అంతటి రిచ్ పీపుల్ అనేది అమెరికాలో ఉన్నారు. అంతగా వాళ్ళు ఎకనామికల్ కండిషన్ అనేది కలిగి ఉన్నారు. దీన్ని మనం డెవలప్మెంట్ అంటాం. కానీ ఇట్ ఈస్ నాట్ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ దేర్ ఈజ్ ఏ మచ్ డిఫరెన్స్. మనకు కావాల్సింది డెవలప్మెంట్ కాదు, ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన డెవలప్మెంట్ కాదు. అసలు ప్రతి కంట్రీ కూడా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం కంటే కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీనికి కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నాం, 17th సెంచరీలో స్ట్రీమ్ ఇంజిన్ అనేది ఇన్వెంట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే స్ట్రీమ్ ఇంజిన్ ఇన్వెంట్ చేయడం జరిగిందో అప్పుడు మనందరం కూడా అంటే వి కేమ్ క్లోజర్ టు ఈచ్ ఎవ్రీ వన్ కంట్రీ. మనం స్ట్రీమ్ ఇంజిన్ ఇంట్రడ్యూస్ చేయగానే మనం అందరికీ కూడా బాగా క్లోజ్ అయ్యాం. ఎందుకంటే మషినరీస్ వచ్చినాయి, ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ అయినాయి, ముడిసరుకు అంటే మనకు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి ముడిసరుకు తీసుకురావడం జరిగింది, లేబర్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకి మల్టీనేషనల్ కంపెనీలు అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత 18th సెంచరీలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది జరిగింది. అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటంటే యూజింగ్ ద మషినరీస్
to produce the number of items, multi items, number of items. అంటే మనం ఎక్కువ మషినరీస్ యూజ్ చేసి ఎక్కువ మోతాదులో వస్తువుల్ని తయారు చేయడాన్ని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం. అంటే ఇక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఎక్కువ మొత్తంలో ఆ యొక్క గూడ్స్ని తయారు చేయడం వల్ల, ఆ ఎక్కువ మొత్తంలో మార్కెట్ పెరగడం వల్ల అది గ్లోబలైజేషన్కి దారి తీయడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే డెవలప్మెంట్ స్ట్రాటజీస్ అంటాం. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ద డెవలప్మెంట్ స్ట్రాటజీస్. కానీ this development strategies bring drastic changes in the society, in the environment, in the life of the people. That changes, one may be positive and second may be it is the negative also. Ante positive means అంటే దిస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇన్వెన్షన్ ఆఫ్ ది స్ట్రీమ్ ఇంజన్, దిస్ గ్రీన్ రెవల్యూషన్, దిస్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ అంటే బ్రాట్ అబౌట్ ద changes in the life of the people, such as they economically developed, they socially developed, educationally developed, they developed in the different aspects of their life. And second side, when the development takes place, automatically environment spoiling also taking place. Ante one side the environment is going to spoil, there is a pollution, there is a global warming, there is a number of land degradation, water pollution, everything negative changes took because of the developmental strategy in the world. అంటే ఇక్కడ మనం డెవలప్మెంట్ అనేది జరగడం వల్ల ఒక సైడ్ పీపుల్ డెవలప్ అయ్యారు, అన్ని రకాలుగా డెవలప్ అయ్యారు. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గెటింగ్ ద గుడ్ జాబ్స్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గెటింగ్ జాబ్స్ ఇన్ ద అబ్రాడ్, most of the people increase their economical conditions. So this is okay, this is the positive changes. These changes we need also, these changes meets our basic needs, we can live sufficiently in the society. మనం సొసైటీలో సఫిషియెంట్గా ఉండగలుగుతాం. మన సెకండ్ సైడ్ ఏమైంది, ఈ డెవలప్మెంట్ అనేది సెకండ్ సైడ్ ఏం చేసింది, ఎన్వైర్న్మెంట్ని ఖరాబ్ చేసింది. అంటే మోస్ట్లీ దీస్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ smashes the environment, natural environment, first thing. Second thing, because of this developmental strategies, there is a global warming. Third thing, establishment of the industries and factories, there is a pollution in everywhere, not only single place, in everywhere there is a pollution. And fourth, there is a ozone depletion because of the developmental strategies. Fifth, that because of the developmental strategies, because of the development, totally the non-renewable resources smashed, completed. There is no non-renewable resources in countries. Future generation unable to get the sources which we are enjoying, which we are getting from the nature. ఇవన్నీ కూడా మనకి నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనేవి, అంటే డెవలప్మెంట్ వల్ల ఇన్ని రకాలైనటువంటి నెగిటివ్స్ని మనం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ నెగిటివ్స్ని మనం ఏ విధంగా మనం ఓవర్క్రాస్ చేయాలంటే డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ కంట్రీ. అలాంగ్ ద డెవలప్మెంట్ along the development, there is a sustainability in the environment, there is a sustainability in the society. Without sustainability, that is not a development. So sustainable development means the development without damaging the environment. ఈ బిట్ మాత్రం మీరు అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ దిస్ బిట్ ఈస్ ఆస్కింగ్ ఫ్రీక్వెంట్లీ దట్ వాట్ ఈస్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇస్తాడు క్వశ్చన్, అంటే ఎగ్జాంపుల్స్లో ఇస్తాడనమాట. అంటే ద అగ్రికల్చర్ ఆస్పెక్ట్లో ఒక అగ్రికల్చర్ ల్యాండ్, అంటే అగ్రికల్చర్ డిఫారెస్టేషన్ చేసి అగ్రికల్చర్ చేసినట్లయితే దాని సస్టైనబుల్ డెవలప్మెంట్ అనరు.
అంటే ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి అగ్రికల్చర్ క్రాప్స్ని ఇంక్రీజ్ చేయడం అనే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నారు. ఎందుకంటే ఆ డిఫారెస్టేషన్ చేశాను, ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేసి అగ్రికల్చర్ చేస్తే మనం అగ్రికల్చరల్గా డెవలప్ అవుతున్నాం, కానీ ఫారెస్ట్ పరంగా అక్కడున్న న్యాచురల్ వెజిటేషన్ అనేది స్మాష్ అవుతూ ఉంది. కానీ దాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నాం. ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి అగ్రికల్చర్ క్రాప్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాం, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆల్సో. బట్ మన ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల సాయిల్లో ఉన్నట్టు న్యాచురల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి నశించిపోతూ ఉంటాయి. అది సస్టైనబుల్ డెవలప్మెంట్ కిందకి రాదు. అంటే ఇలాంటివన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్స్గా ఇస్తాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఇస్తాడు. అక్కడ మనం కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే వితౌట్ డ్యామేజింగ్ ద ఎన్వైర్న్మెంట్, అంటే వేర్ ఇట్ ఈస్ ద అగ్రికల్చరల్ ల్యాండ్, వేర్ ఇట్ ఈస్ ద నో పొల్యూషన్, అంటే నో హార్మ్ఫుల్ ఫర్ ద నేచర్, దేర్ ఇఫ్ వి activate the agriculture, అంటే if we grow crops, then that is called the sustainable development. సో ఇక్కడ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ద డెవలప్మెంట్ వితౌట్ డ్యామేజింగ్ ద ఎన్వైర్న్మెంట్, అంటే మనం ఎన్వైర్న్మెంట్ని డ్యామేజ్ చేయకుండా డెవలప్మెంట్ని చేసేటటువంటి దాన్ని మన సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటాం. అంటే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి ఒక మెయిన్ ఎయిమ్ ఏంటంటే, దీని మెయిన్ ఎయిమ్ అనే అనాలి, అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ అని కూడా అంటాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ వేలో కూడా మనకి వస్తూ ఉంటాయి, గమనించండి. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే what resources we are getting, that resources we have to store for the future generation. Future generation also can get resources which we are enjoying nowadays. That is the sustainable development objective. అర్థమైందా? ఇక్కడ అంటే మనం ఏ రిసోర్స్ని అయితే ఈరోజు మనం అనుభవిస్తున్నామో, ఈరోజు ఎంజాయ్ చేస్తున్నామో, ఆ రిసోర్స్ని మన ఫ్యూచర్ జనరేషన్ కోసం కూడా మనం దాచిపెట్టాలి. అంటే దాచిపెట్టడం అనేది ముఖ్య ఉద్దేశంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మనం తీసుకురావాలి. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రతి కంట్రీ కూడా ఫాలో కావాలి. అసలు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫాలో కావాల్సిన అవసరం ఏమున్నది అనే దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది, మనం ఆల్రెడీ ఈ యొక్క మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ స్టార్టెడ్ ఇన్ ద 2000 ఇయర్ అండ్ ఎండెడ్ విత్ ద 2015. అప్ టు ద 2015 మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ టార్గెటెడ్, అంటే దే హ్యావ్ టు అచీవ్ the millennium development goals achieved up to the year of the 2015. that is the 2015 agenda ani antam. Next, after the 2015 the UN in the General Assembly decided that there are 17 sustainable development goals. There are the 17 sustainable development goals. This 17 sustainable development goals further divided into the 169 టార్గెట్స్. 169 టార్గెట్స్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు క్వశ్చన్లో అడగడానికి అవకాశం ఉంటుంది. చూడండి, యునైటెడ్ నేషన్స్ in the General Assembly decided that 17 sustainable global goals అని కూడా అంట, global goals. These 17 global goals divided into the 169 targets. It means we have to achieve the 169 targets through the 17 sustainable goals up to the year 2030. Up to the year 2030. అంటే ఈ 2030 వరకు, అంటే ఇది 2015లో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది యునైటెడ్ నేషన్స్ ఇన్ ద జనరల్ అసెంబ్లీ. దెన్ 2030 వరకు ఈ టార్గెట్స్ మనం అచీవ్ చేయాలి, ఈ టార్గెట్స్ మనం సాధించాలి. అంటే దీన్నే మనం ఏమంటామంటే 2030 ఎజెండా అని అంటాం. అంటే మనకు క్వశ్చన్ ఇలా కూడా ఒకసారి యూజీసీనెట్లో అడగడం జరిగింది. ఇన్ ద 2030 ఎజెండా వాట్ ఈస్ ద ఫాలోయింగ్ గోల్ అని అడుగుతాడు. అంటే 2030 ఎజెండాలో ఉన్నటువంటి గోల్ ఏంటిదని అడుగుతాడు. ఆ గోల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది మనకి 2000, అంటే ఇక్కడ మనకి 2030 వరకు ఈ 169 టార్గెట్స్ని మనం సాధించాల్సి ఉంటుంది. అసలు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇంకొక మనం ఈ అంశాలను కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మనకి గమనించండి, ఇక్కడ కోప్ అనే మాట మీరు వినే ఉంటారు. కోప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. కాన్ఫరెన్స్ ఆఫ్
40s. 25th COP held in the year of the 2019 in the place of Madrid, in Spain. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది అప్పుడప్పుడు అంటే ఇలాంటి జీకే సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా యూజీసీ నెట్లో కానివ్వండి, ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నాడు. అంటే 2019లో స్పెయిన్లో ఉన్నటువంటి మడ్రిడ్ అనేటటువంటి సిటీలో 25th COP అనేది జరగడం జరిగింది. అంటే COP 25th held in 2019 in the place of the Madrid in the city of Spain, in the country of Spain, sorry. సో యాక్చువల్గా దీని మీద కూడా మనకు చిన్న ఒక అంశం ఉన్నది. యాక్చువల్గా దీన్ని సౌత్ అమెరికాలో కండక్ట్ చేయవలసి ఉంది, కానీ సౌత్ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దీన్ని మెడ్రిడ్లో, స్పెయిన్లో ఉన్నటువంటి మెడ్రిడ్లో దీన్ని కండక్ట్ చేశారు. దీంట్లో ముఖ్యంగా మన ఇండియా గురించి కొన్ని అంశాలు వాళ్ళు బయటకు తీసుకురావడం జరిగింది. అంటే they brought out some problems about the India faced by the India. These are that, ఇవి అవి. అంటే ఈ మెడ్రిడ్లో జరిగినటువంటి 25th COPలో ఇండియా ఫేస్ చేస్తున్నటువంటి కొన్ని అంశాలను మనం ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే మొత్తం ప్రపంచం ఫేస్ చేసిన అంశాలు తీసుకురావడం జరిగింది. మనకి ఇండియాకి సంబంధించినటువంటి అంశాలు మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు ఈ సస్టైనబుల్ గోల్స్ అనేవి మనకి ఎందుకు అవసరం అనే దాని మీద వీటిని ఫస్ట్ మనం డిస్కస్ చేయాలి. చూడండి, ఇక్కడ 10% ఆఫ్ వైల్డ్ లైఫ్ ఫేస్ ఎక్స్టింక్షన్. అక్కడ మనకందరికీ తెలుసు, ఇప్పుడు వైల్డ్ లైఫ్ అంటే వైల్డ్ యానిమల్స్, వైల్డ్ బర్డ్స్, వైల్డ్ ప్లాంట్స్, దేర్ ఈస్ గోయింగ్ టు వ్యానిష్. అంటే వ్యానిష్డ్ అంటే ఏంటంటే మొత్తానికి అంటే సమసిపోయినాయి అనమాట. అవి ఎప్పుడు కూడా కనిపించవు మనకి. డైనోసర్ అనేది వ్యానిష్డ్ అనమాట. డైనోసర్ మనకి కంటికి కనిపించక కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎక్స్టింక్షన్ అంటే ఫేస్, అంటే ఇక్కడ ఆ స్థితికి వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే 10% ఆఫ్ ది వైల్డ్ లైఫ్ ఫేస్ ఎక్స్టింక్షన్. ఇవి ఎక్స్టింక్షన్ అయినాయి అంటే వ్యానిష్ దగ్గరగా ఉన్నాయి, అంటే ఎక్స్టింక్షన్ అవడానికి చాలా అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ ముఖ్యంగా మనకి చాలా రకాలైన జంతువులు మనం తీసుకున్నట్టయితే మన హిమాలయన్ లిఫార్డ్ అని అంటారు. హిమాలయన్ లిఫార్డ్ అది హిమాలయాల్లో మాత్రమే ఉన్నది, ఆ జాతి లిఫార్డ్. ఇక అక్కడ కానీ అది అంటే నశించిపోయింది అనుకోండి, ఇంకెక్కడ కూడా ఆ లిఫార్డ్ మనం చూడలేం. చీత అంటాం, అది మనకు ఎక్కడ కూడా కనిపించదు, అక్కడ మాత్రమే ఉన్నది. ఇంకొకటి బట్టమేక పక్షి అనేది, ఆ బట్టమేక పక్షి అనేది ఒక జాతి పక్షి అనమాట. అది ఎక్కడుందంటే కర్నూలులో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంది. అది అక్కడ మాత్రమే ఉంది మొత్తం మన ఇండియాలో. అక్కడ కూడా అది నశించిపోయింది అనుకోండి, బట్టమేక పక్షిని మనం లైవ్లో చూడలేము. అది పిక్చర్ని కేవలం మనం మ్యూజియంలో మాత్రమే చూడగలుగుతాం. అంటే ఇలాంటి కొన్ని జంతువులు ఎక్స్టింక్షన్ కావడానికి చాలా దగ్గర స్టేజ్లో ఉన్నాయి. అక్కడ అంటే ఇవి కొన్ని ప్లేసెస్ మాత్రమే దొరుకుతాయి అన్నమాట. అక్కడ నశించిపోయినాయి అంటే మనకి ఎక్కడా దొరకవు. అంటే అవి కూడా డైనోసరస్ లాంటి స్టేజ్కి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దీని అంతటికీ కారణం ఏంటంటే డెవలప్మెంట్, నాట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. డెవలప్మెంట్ అంటే డ్యూ టు ద డెవలప్మెంట్ స్ట్రాటజీస్ బై ద కంట్రీ, బై ద పీపుల్, there is a deforestation. There is a practicing of the deforestation. There is a practicing of the construction, multi-dam construction. Multi-dam అంటే మల్టీపర్పస్ డ్యామ్స్. ఈ మల్టీపర్పస్ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల, డిఫారెస్టేషన్ చేయడం వల్ల, లేదా సిటీ కల్టివేషన్ అని ప్రాక్టీస్ చేయడం వల్ల, ఇవన్నీ కూడా డెవలప్మెంటల్ స్ట్రాటజీసే. డెవలప్ కావాలి అంటే మనుషులకు ఉన్నటువంటి ఒకే ఒక ఆశ ఏంటిదంటే డెవలప్. ఐ హ్యావ్ టు డెవలప్, అవర్ కంట్రీ విల్ బి డెవలప్. ఇదే వాళ్ళకు ఉన్నటువంటి ఈగర్నెస్. ఆ ఈగర్నెస్ ఏం చేస్తున్నారు? డిఫారెస్టేషన్ చేస్తున్నారు. డిఫారెస్టేషన్ అంటే అక్కడ ఉన్నటువంటి కలపను కానివ్వండి, హెర్బల్స్ కానివ్వండి, వాటన్నిటిని కూడా విచ్చలవిడిగా తీసేసుకో. అంటే కేర్లెస్ యూజ్ ఆఫ్ ది హెర్బల్స్, కేర్లెస్ యూజ్ ఆఫ్ ది సోర్సెస్, న్యాచురల్ సోర్సెస్, కేర్లెస్ సోర్స్ ఆఫ్ ది ఎనర్జీ.
ద మోస్ట్ ఆఫ్ ది వైల్డ్ లైఫ్ ఫేస్ ఎక్స్టెన్షన్. దీనికి కారణం ఏంటిది అంటే ఇక్కడ మనకి డెవలప్మెంట్ అంటే ఇక్కడ మనం డెవలప్ అనేది సాధించే తరుణంలో ఇంకొక అంశాన్ని మనం ఏం చేస్తున్నాం, నాశనం చేస్తున్నాం. దీనికోసమే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది రావడం జరిగింది. అంటే డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ డోంట్ డిస్ట్రాయ్ ద వైల్డ్ లైఫ్. డోంట్ డిస్ట్రాయ్ ద వైల్డ్ లైఫ్. స్టిల్ అంటే మనం చిన్న మొక్కను నావడానికి పెద్ద చెట్టు నరకన అవసరం లేదు కదా. అంటే మనకి ఇప్పుడు డెవలప్మెంట్ అంటే చాలా చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇక్కడ మన రోడ్ వైడ్ చేయడం అనేది డెవలప్మెంట్గా భావిస్తుంది. ఏ కంట్రీ అయినా లేకపోతే ఏ సిటీ అయినా సరే రోడ్డు, పెద్ద రోడ్డు 4 వే చేయాలి. 4 వే చేయడం అనేది డెవలప్మెంట్గా భావించి ఆ రోడ్డు చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లనన్నిటిని నరికేసి ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు మొక్కలు నాటడం. అంటే పెద్ద చెట్లను నరికేసి చిన్న చిన్న మొక్కలు నాటడం అనేది డెవలప్మెంట్ కాదు. రోడ్డుని వైడ్ చేయండి, కాదనటం లేదు. ఆ చెట్లను నరకడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పడమే సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్, అగ్రికల్చర్ బయోడైవర్సిటీ రెడ్యూస్డ్ ఓవర్ 90%. Dear students, this you have to remember that why the agriculture biodiversity reduced. Biodiversity ante in the soil there are number of microbes, earthworms which are useful for the growing crops. They are called the natural manure. దాన్ని న్యాచురల్ మాన్యూర్ అని అంటాం. ఈ న్యాచురల్ మాన్యూర్ ఏదైతే బయోడైవర్సిటీ అనేది ఉందో అది 90% రెడ్యూస్ అయిపోయింది ఆల్రెడీ. అంటే మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ బికేమ్ ద న్యాచురల్ మాన్యూర్లెస్. అంటే there is no fertility, there is no natural fertility in the soil. If you want to grow the crops, you have to use the fertilizer, otherwise there is no growing the crops. That situation he brought due to the development. డెవలప్మెంట్ అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ ల్యాండ్ని అంటే సాయిల్ని మనం ఏం చేసాము, ఫెర్టిలిటీ అనేది లేకుండా చేసాం. అంటే మోస్ట్ ఆఫ్ ది agricultural land became the degradation. చూడండి, ఇక 50% ఆఫ్ ది వాటర్ బాడీస్ పొల్యూటెడ్ బిహైండ్ డ్రింకింగ్ ఆఫ్ ఫర్ ఎనీ యూస్. నిజంగా చెప్పాలంటే రియల్లీ అవర్ ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ ది రివర్స్. ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ రివర్స్. బట్ దేర్ ఈస్ నో రివర్ యూస్ఫుల్ ఫర్ ద డ్రింకింగ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద అగ్రికల్చర్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఎనీ యూస్. మన ఇండియాని అంటే పవిత్ర నదుల సమ్మేళనం అని పిలుస్తాం. అంటే మన ఇండియా ఎలాంటి భూమి అంటే నదుల సమూహంతో కలిగి ఉన్నటువంటి భూమి. అంటే ఆ నదుల్లో స్నానం చేస్తే ఒక పవిత్రత వస్తుంది అనేటటువంటి ఒక సనాతన ధర్మంతో కూడుకున్నటువంటి భూమి మన ఇండియా. అలాంటి నదుల్లో స్నానం చేయడానికి ఇప్పుడు ఎవరు కూడా ఆసక్తి చూపించట్లేదు. ఎందుకంటే ఆ నదుల్లో స్నానం చేస్తే అనేక రకాల రోగాలు వస్తాయని. ఎందుకు? నదులన్నీ కూడా ఏమైనాయి, పొల్యూటెడ్ అయిపోయినాయి. ఎందుకు పొల్యూటెడ్ అయిపోయినాయి? ఇది కూడా మీకు యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. ద రివర్స్ అంటే వాటర్ బాడీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రివర్స్, వెల్స్, లేక్స్, పాండ్స్, వాటర్ బాడీస్ పొల్యూటెడ్ డ్యూ టు ది ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్. అంటే మానవ కార్యక్రమాల వలన ఈ వాటర్ బాడీస్ అన్నీ కూడా పొల్యూట్ అవుతూ ఉన్నాయి. మానవ కార్యక్రమాలు ఏంటి? దే ఆర్ థ్రోయింగ్ వేస్ట్ ఇన్ ద రివర్, they are cleaning their animals in the river, they are cleaning cloths in the river, they are throwing dead bodies in the river. All the waste items they are throwing in the river. This is the reason the water body is polluted. అంటే this is only careless of the human being. అంటే human being careless వలన now we are not getting the drinking water. అంటే we are not getting the sufficient water for drinking, sufficient water for our any use. అంటే మనకి ఇప్పుడు మనం వాటర్ తాగాలి అంటే మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండియాలో 70% ఆఫ్ ది పీపుల్ డ్రింకింగ్ ద పొల్యూటెడ్ వాటర్. 70% ఆఫ్ ది పీపుల్. చూడండి, మరి రోగాలు రావంటే ఎందుకు రావు?
ఈరోజు రెసిస్టెన్స్ పవర్ని పెంచుకోండి, ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోండి, కరోనా నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని రోజు గవర్నమెంట్ ఎన్నో రకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంది. ప్రజలు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎన్ని రకాలైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. కానీ ఆ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వాళ్ళే ప్రజలంటే మనమే కదా. మనం ఎవరికైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామో మనమే మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వాటర్ బాడీస్ని పొల్యూట్ చేసాం. పొల్యూట్ చేసినటువంటి వాటర్ బాడీస్ నుండి వాటర్ తాగుతూ మళ్ళీ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల ఏం యూజ్ ఉంటుంది? కోవిడ్-19 కాదు కదా, ఇంకా ఏదొచ్చినా కానీ మనం వాటి నుండి తప్పించుకోలేని పరిస్థితి ఈరోజు మనకుంది. ఎందుకంటే పొల్యూటెడ్ వాటర్ ఈజ్ మెయిన్ రీజన్ ఫర్ ద డిసీజెస్. వీఆర్ గెటింగ్ డిసీజెస్ బికాస్ ఆఫ్ ది పొల్యూటెడ్ వాటర్. వాటర్ వల్ల ఎక్కువ డిసీజెస్ వస్తాయి. ఇది కూడా మనకి లాస్ట్ 2018లోనో ఏమో అడిగాడు క్వశ్చన్. అంటే విచ్ ఆఫ్ ది నాట్ కాజ్డ్ బై ద విచ్ ఆఫ్ ది నాట్ కాజ్డ్ బై ద వాటర్, పొల్యూటెడ్ వాటర్ అని ఇచ్చాడు. అంటే నాట్ వాటర్ బోర్న్ డిసీజ్ అని కూడా ఇచ్చాడు. అంటే వాటర్ బోర్న్ డిసీజ్ కానిది ఏదైనా అడిగాడు. ఈసారి వాటర్ బోర్న్ డిసీజ్ అయింది ఏదైనా అని అడగడానికి అవకాశం ఉంది. సో హాఫ్ ఆఫ్ ది వాటర్ బాడీస్ పొల్యూటెడ్ బిహైండ్ డ్రింకింగ్ ఆర్ ఎనీ యూస్. అంటే డెవలప్మెంట్ అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు, గవర్నమెంటు, సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే ఈ వాటర్ బాడీస్ని పొల్యూట్ చేస్తున్నాయి. ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా వాటర్లోనే, డొమెస్టిక్ వేస్ట్ అంతా వాటర్లోనే, అగ్రికల్చరల్ వేస్ట్ అంతా వాటర్లోనే, ఇన్ని రకాలుగా వాటర్ పొల్యూట్ కావడం వల్ల మనం సఫిషియెంట్ వాటర్ అనేది మనకు అందకుండా పోతుందన్నమాట. అంటే ఇంకా ముందు మన సైంటిస్టులు ఎన్వైరన్మెంట్స్లో ఏం చెప్తున్నారు అంటే యుద్ధాలు దేశం కావాలని యుద్ధాలు చేసుకోరు. ఆస్తి పరంగా యుద్ధాలు జరగవు, ఇంకే పరంగా యుద్ధాలు జరగవు, వాటర్ పరంగా యుద్ధాలు జరుగుతాయని చెప్తున్నారు. అంటే ముందు ఎలాంటి యుద్ధాలు వస్తాయి అంటే వాటర్ యుద్ధాలు వస్తాయి. కావేరీ నది జలాల యుద్ధాలు కానీ ఇలాంటి యుద్ధాలు అనేవి వస్తాయి. చూడండి, 2/3 ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ ఫేసింగ్ డిగ్రేడేషన్. ఇక డిగ్రేడేషన్ ల్యాండ్ అంటే ఇది ఎందుకు పనికి రాదు. దిస్ ల్యాండ్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఎనీ థింగ్. అంటే we cannot live, we cannot grow the crops. అంటే మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ బికేమ్ ద డిగ్రేడేషన్. బీడు భూములు అంటాం. ఈ డిగ్రేడేషన్ గల కారణం ఏంటి? ఇది ఎందుకు పనికి రాకుండా పోయిందంటే బికాస్ ఆఫ్ అవర్ యాక్టివిటీస్, బికాజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ యాక్టివిటీస్. మనం చాలా రకాలైనటువంటి ల్యాండ్ డిగ్రేడేషన్ చేస్తూ ఉన్నాం. అంటే ల్యాండ్ డిగ్రేడేషన్ చేయడం అంటే ఏంటంటే మన చెదారాన్ని తీసుకొచ్చి ల్యాండ్లో పాతి పెడుతున్నాం. ఇన్సైడ్ ఏమవుతుందంటే అవి కెమికల్ రియాక్షన్స్, అంటే ఈ కెమికల్ ప్లాస్టిక్స్ కానివ్వండి, ఈ మెడిసిన్ రేపర్స్ కానివ్వండి, ఇక ఏవైనా సరే ఈ కెమికల్స్ అన్నీ కూడా రియాక్ట్ అయ్యి హార్మ్ఫుల్ గ్యాసెస్ని రిలీజ్ చేయడం వల్ల ఆ ల్యాండ్ అంతా కూడా డిగ్రేడేషన్ అవుంది. అక్కడ మనం అగ్రికల్చర్ గ్రో చేయలేం, వెల్స్ అవి అట్లాంటి వాటిని మనం డిగ్ చేయలేము. మోస్ట్లీ ఏంటంటే అక్కడ మనం నివాసయోగ్యానికి కూడా సాధ్యం కాకుండా ఉండేటటువంటి ల్యాండ్గా తయారవుతూ ఉంది. సో మరి మనం ఎక్కడ ఉంటాం? చంద్రమండలంలో ఉండాలి. ఇక ఎయిర్ పొల్యూషన్ అమాంగ్ వరల్డ్స్ వర్స్ట్. ఇక ఎయిర్ పొల్యూషన్ అనేది తీసుకున్నట్లయితే ముఖ్యంగా అమాంగెస్ట్ ద టోటల్ ఎయిర్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ఇండియా దేర్ ఆర్ ద 9 cities ఎయిర్ పొల్యూటెడ్ సిటీస్. అకార్డింగ్ టు ద 2019 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, దీన్ని గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు 2019 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ద ఫస్ట్ ర్యాంక్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూటెడ్ సిటీ ఇస్ ద కాన్పూర్ అంట. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ సిటీ ఫరీదాబాద్ అంట. దెన్ థర్డ్ సిటీ ఢిల్లీ అనమాట. ఢిల్లీ ఈజ్ ద ఆటోమేటికల్ ఎయిర్ పొల్యూటెడ్ సిటీ. ఎందుకంటే ఢిల్లీలో కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది, లివింగ్ ఎక్కువగా ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద సిటీ and number of industries are there, number of factories are there, number of small scale industries are there. Due to this reason the Delhi also one of the air polluted city. Mostly మనకి మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ కూడా ఎయిర్ పొల్యూటెడ్ సిటీస్ అన్నమాట. అంటే హైదరాబాదు, బెంగళూరు, బాంబే, మద్రాస్ ఇవన్నీ కూడా ఎయిర్ పొల్యూటెడ్ సిటీగా, అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ ఎయిర్ పొల్యూట్ సిటీస్లో 9 cities మన ఇండియాలోనే ఉన్నాయన్నమాట. సో ఎయిర్ పొల్యూషన్ కూడా ఎందుకు ఏర్పడింది? బికాస్ ఆఫ్ ది డెవలప్మెంట్. సో ఇండియా స్పెండ్స్ less than 1.5% ఆన్ హెల్త్
అండ్ 4%, ఇది 4% గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇక్కడ రాస్తున్నా 4% ఆన్ ద ఎడ్యుకేషన్. అంటే ఇక్కడ ఇండియా నాట్ స్పెండింగ్ మోర్ మనీ ఆన్ ద హెల్త్, నాట్ స్పెండింగ్ మోర్ మనీ ఆన్ ద ఎడ్యుకేషన్. అంటే ఇక్కడ ఇంత లెస్ అమౌంట్ స్పెండ్స్ ఆన్ ద హెల్త్ మీన్స్ ఇండియన్ పీపుల్స్ హెల్త్ ఈస్ వెరీ వర్స్ట్. They are getting diseases, they have no immunity powers, they have no resistance powers, there is no treatment facilities, there is no proper hospitals. And it means what? Most of the people getting diseases, most of the people's health is not good in India, because the government not taking any right measurements to provide the good health మెజర్స్. అంటే గుడ్ హెల్త్ మెజర్స్ అందించడానికి గవర్నమెంట్ ఎలాంటి మెజర్మెంట్స్ అనేవి తీసుకోవట్లేదనే చెప్పవచ్చు. అందుకనే మోస్ట్ అదేంటే ఎస్పెషల్లీ ఇన్ఫాన్సీ చిల్డ్రన్ డైడ్ బికాస్ ఆఫ్ ది అన్హెల్తీ ప్రాబ్లమ్స్. అంటే అన్హెల్తీ ప్రాబ్లమ్స్ వల్లనే ఈ చిన్న పిల్లలు అంటే 5 yearsలో పిల్లలు ఎక్కువగా చనిపోతూ ఉంటారు. ఇఫ్ దే గెట్ ఎనీ డిసీజెస్ దే ఆర్ డయింగ్ బికాస్ దేర్ ఈజ్ నో ఇమ్యూనిటీ లెవెల్స్, దేర్ ఈజ్ నో రెసిస్టెన్స్ పవర్, బికాస్ ఆఫ్ దేర్ ఈస్ నో ప్రాపర్ ట్రీట్మెంట్ ఆఫ్ దట్ చిల్డ్రన్. వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది లేదు. అలాగే మనం మిలీనియం గోల్స్లో కూడా దీన్ని డిస్కస్ చేస్తున్నాము. ప్రెగ్నెన్సీ లేడీస్ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ లేదు, వాళ్ళకి సరైనటువంటి హెల్త్ మెజర్మెంట్స్ అనేవి లేవు. సో ఈ విధంగా అలాగే ఎడ్యుకేషన్, ఇక ఎడ్యుకేషన్ అనే దాన్ని తీసుకుంటే ఇది మన ఇండియాలో ఒక వర్స్ట్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. ద ప్రైవేట్ స్కూల్ ఈస్ బెటర్ దెన్ ద గవర్నమెంట్ స్కూల్. అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఈస్ గెటింగ్, బట్ దట్ ఈస్ నాట్ ఇన్ ద క్వాలిటీ లెవెల్. ఫ్రీ ఎడ్యుకేషన్ వీఆర్ గెటింగ్, ఫ్రీ ఎడ్యుకేషన్ మీన్స్ there are government schools are there, most of the students are joining in the government schools, but they are not getting the quality of the education. It means what? The government not taking the good measurements to provide the quality education for the students. If there no quality of the education, there are no opportunities for them. If there are no opportunities, their economic levels are not increased, still they are in the under the poverty levels. వాళ్ళు పీజీ చదివి కూడా పేదరికంలో మగ్గిపోతున్నటువంటి కుటుంబాలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మన దగ్గర లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు అంటే ఎడ్యుకేషన్ మీద ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టడం లేదు. అంటే ఆ ఎడ్యుకేషన్ మీద ఎంత ఖర్చు పెట్టాలంటే మంచి స్కూల్ టీచర్స్ని అపాయింట్ చేయాలి, మంచి ఫెసిలిటీస్ వాళ్ళ కోసం అపాయింట్ చేయాలి, మంచి టెక్నాలజీని వాళ్ళకి ఏర్పాటు చేయాలి. స్కూల్ వాతావరణం అనేది పిల్లల మానసిక శారీరక లెవెల్స్ని పెంచే విధంగా ఉండాలి. అలాంటి ఫెసిలిటీస్ ఏవి కూడా గవర్నమెంట్ స్కూల్స్లో లేవు. అంటే గవర్నమెంట్ అంత ఎఫోర్డ్ అనేది పెట్టట్లేదు అనమాట. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్. టు అవాయిడ్ దీస్ ప్రాబ్లమ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ goals. Further we are going to discuss about the sustainable development goals. Sustainable development goals are the collection of the 17 global goals. గుర్తుపెట్టుకోండి 17 global goals. These 17 global goals further divide into 169 targets. These 169 targets we have to achieve up to the year of the 2030. So it is called as the 2030 agenda. So next class directly we are discussing about the 17 goals, how we have to achieve. Thank you very much watching my channel. Continuously watch my channel and you have to share these videos to your friends, those who are preparing the competitive